మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి వైదొలిగే అందుకైతే సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. చాలామంది కూడా పార్టీ నుండి బయటికి వెళ్ళేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపుగా 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక వద్దు బాబోయ్ కాంగ్రెస్ పాలన అంటూ కూడా తిరుగు ప్రయాణం మొదలుపెట్టిళ్ళు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తానికి మనం తీసుకొచ్చిన సంచలనమైన అంశాలకు సంబంధించి ఎవరెవరు పార్టీ మారబోతున్నారు, ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది, దానికి సంబంధించిన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఒక ప్రధానమైన అంశం కూడా మనం చూసాం. ఏంటి అంటే హైడ్రాకు సంబంధించిన పంచాయతీ కొనసాగుతున్న తరుణంలో ఏం జరుగుతున్నది ఎట్లా అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసాం. సో మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో జరిగిన కొన్ని అంశాలను కనుక మనం చూస్తే మరి ఈరోజు కూడా వాళ్ళు మరొక్కసారి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి వాళ్ళు ఏంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఒక్కసారి మనం చూడొచ్చు. నిన్న మనం ప్రధానంగా కూడా మార్నింగ్ న్యూస్లో చర్చించుకున్న హైడ్రా ఆడల్ అనుకున్నాం. చాలామంది హైడ్రా ఆడల్ అనుకోవచ్చు, లేకపోతే హైడ్రాకు సంబంధించి హైడ్రామా అనుకోవచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని పేర్లు మీకు వినబడ్డాయి. ప్రధానంగా కూడా చాలా పేర్లు కూడా వినబడ్డాయి. ఆ పేర్లకు సంబంధించి కూడా ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ పేర్లు ఏ పేర్లు ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారా ఏంది అనేది కూడా చూద్దాం. రైట్, ఇగో ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిన్న హైదరాబాద్కు సంబంధించి అంటే మొన్నటి రోజున జరిగినప్పుడు దానం నాగేందర్ కానీ, అరకపూడి గాంధీ కానీ, ప్రకాష్ కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా గైహాజరయ్యారు. ఏది హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రివ్యూ మీటింగ్ అంటే సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఫలాలు ఎట్లున్నాయి, దాంతోపాటు దీన్ని ముందుకు ఎట్లా కొనసాగించాలి, దీన్ని రివ్యూ చేసి ఇంకా హైడ్రాకు సంబంధించి హైకమిషన్ ఫుల్ పవర్స్ ఏ విధంగా ఇవ్వాలి అని రకరకాలుగా కూడా ఇక ప్రభుత్వ పెద్దలు చెప్తే ఉన్నది అది నరం లేని నాలిక. ప్రభుత్వ పెద్దలు 1,00,000 ముచ్చళ్ళు చెప్తారు, కానీ వాస్తవాలు మాత్రం మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. సో చాలామంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఇక్కడ ఉన్న దానం నాగేందర్ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. అరకపూడి గాంధీ సంబంధించి ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందని అనుకున్నాడు. ఆయనతో పాటు ఇప్పటికే ప్రకాష్కు సంబంధించి ప్రకాష్ అన్న చాలా బాధలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గూడెం మైపాల్ రెడ్డిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిళ్ళు, ఎందుకు బ్లాక్మెయిల్ చేసిళ్ళు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పోయిర్రో వీళ్ళందరూ మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక వద్దు, మాకు ఈ కాంగ్రెస్ పాలన వద్దు, మాకు ఈ కాంగ్రెస్ పాలన ఇక నచ్చట్లేదు, మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే భారత రాష్ట్ర సమితి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చాలామంది కూడా ఆవేదన చెందుతున్నారట, అంతర్మదనం చెందుతున్నారట. ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన నేతలు కనబడితే వాళ్ళతో గుసగుస పెట్టుకుంటూ వాళ్ళ బాధ అంతా వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనబడుతుందట. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికీ తెలుసు హస్తం పార్టీ పూర్తి స్థాయిలో ఇందిరమ్మ రాజ్యం అని, రాజీవ్ గాంధీ అని, లేకపోతే సోనియా గాంధీ అని, రాహుల్ గాంధీ అని, ప్రియాంక గాంధీ అని. అయితే అందులో ఆశ్చర్యకరంగా ఒక ఎమ్మెల్యేకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మంత్రికి సంబంధించి ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి నేను ఏమంటున్నాడట అంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి, మన పేర్లు ఎందుకు రాకూడదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరి ఆ హైటెక్ సిటీకి సంబంధించి చంద్రబాబు విజన్ అంటూ చెప్పుకునే పరిస్థితులు వస్తాయి కదా, మన పేర్లు మన బ్రాండ్ ఎందుకు రాకూడదు, ఎందుకు ఢిల్లీకి సంబంధించిన గులాం వాళ్ళతోనే ఎందుకు మనం వాళ్ళ గులాంగిరి చేయాలని ఒక మంత్రి తిరుగుబాటు బాహుట మొదలుపెట్టిండట. అయితే ఈ ఒక్క మంత్రితోనే అయిందా అంటే ఈ మంత్రితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన చాలామంది కూడా ఎవరు దానం నాగేందర్ కావచ్చు, అరకెపూడి గాంధీ కావచ్చు, ప్రకాష్ కావచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వచ్చామురా బాబు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని మనం పాటలు పాడుకుంటాం కదా, అట్లనే అయిపోయిందట వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఏంది ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారట. సో వీళ్ళు ఏం చేయాలనో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఆ మంత్రి ఎవరు, ఆ మంత్రికి సంబంధించి ఎందుకు ఇంత కీలకంగా వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేనే బలమైన పునాది, నేను ఉంటే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఓ మంత్రి బాధ వెళ్ళబోసుకుంటా ఉంటే అరే చూతే నువ్వేంద్రబాయ్ నేను అసలు మొత్తం పగ్గాలు పెట్టి నడిపించిందే నేను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకే తీసుకొచ్చిందని మన మేస్త్రి చెప్పిండట.
చెప్పిండట. అరే మీరిద్దరు ఎందుకు కొట్లాడుకుంటారు భయ్, అసలు మేము తెచ్చింది మేము సోషల్ మీడియా మొత్తం నా గుప్పెట్లో ఉన్నదని మరో మాజీ జర్నలిస్ట్, అంటే జర్నలిస్ట్ అనబడదు, ఆ పెద్ద మనిషి చెప్తున్నాడట. ఇట్లా అంతర్మదనానికి సంబంధించి కుమ్ములాట మొదలైందట. అయితే వైఆర్ టీవీలో మనం ఒక కథనాన్ని ప్రచురించినాం. వాస్తవానికి మనం ఖచ్చితంగా ప్రచురిస్తాం. ఏంటి, నిన్న మీ అందరూ చూసిర్రు కదా, ఒక లైవ్ పెట్టిన దాదాపుగా 90,000 మంది దాకా చూసిర్రు. 90,000 మంది కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ఢిల్లీలో చక్రం తిప్పిన ఉత్తమ్ రేవంత్ రెడ్డి అవుట్ అంటూ మనం దీన్ని లైవ్ ఇచ్చినాం. దాదాపుగా 82,000 అంటే సుమారు 1,00,000 మంది దాకా కూడా ఈ వీడియోను చూసిన పరిస్థితి కనబడతాను. అయితే ఈ వీడియోను చూసిన తర్వాత చాలామంది ఆలోచనలో పడ్డారు. ఎందుకు అంటే వైఆర్ టీవీ చెప్పేది నిజమే. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. హైడ్రా పేరుతోని దాదాపుగా 1,000 కోట్ల ఆస్తులు గల్లంతైతా ఉంటే, 1,000 కోట్ల ఆస్తులకు సంబంధించి కండ్ల ముందే నీటిలో కొట్టుకుపోతూ ఉంటే ఎవరు ఊరుకోరు కదా. డస్ట్బిన్లో వేయడమో లేకపోతే ఇది 1,000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ ధ్వంసం అవుతూ ఉంటే చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు తడిగుడ్డ నెత్తి మీద వేసుకోలే, వాళ్ళు సీదా ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ మోకాన పోయిరట. ఢిల్లీ మోకాన పోయి నువ్వు రేవంత్ రెడ్డిని మారుస్తావా లేదా, లేదు అంటే మీ పార్టీలకు వెళ్ళి మేము బయటికి పోతామని ఒక 22 మంది నుంచి 42 మంది దాకా హుకుం జారీ చేసి వచ్చిల్లట. ఎందుకు జారీ చేసిల్లంటే ఇల్లు ఒక్కటి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. ఈ హైడ్రా పేరుతోని ఎప్పుడైతే హైడ్రామా మొదలైంది అనే చర్చ టాపిక్ మొదలైందో దీనికి సంబంధించి ఒక కమిషనర్ రంగనాథ్ను వేసిల్లు. అయితే నేను ఏమంటున్నా అంటే ఈ రంగనాథ్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అనుకున్నంత అదేమీ కాదని మన బండి సంజయ్ అన్న గతంలో పేపర్ లీకేజ్కి సంబంధించి వరంగల్ కమిషనర్గా ఉన్నప్పుడు తేల్చేసాడు. నీ జాతకం అంతా నా దగ్గర ఉంది, నా కారులో మొత్తం ఇంత సెట్టే ఉంది, నువ్వేం చేస్తావు నేను కూడా చూస్తా అని మన బండి సంజయ్ అన్న గతంలో వార్నింగ్ ఇచ్చారు. ఇది మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ హైడ్రాకు సంబంధించి రంగనాథ్ గారు మరో ఐఏఎస్ శ్రీలక్ష్మి లెక్క బలైపోతారా అనేది చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఆయన వల్ల న్యాయం జరిగిన వాళ్ళు ఇతరత్రనో ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏంది అంటే ఈ హైడ్రాకు సంబంధించిన బాధితులు బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎక్కువ ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గురి పెట్టాలనుకుంటే కేటీఆర్ ఫామ్ హౌస్కు గురి పెడదామని, లేకపోతే ఇంకెవరెవరు ఉన్నారనేది తవ్వకాలు, అంటే పురాతన తవ్వకాలు మొదలు పెట్టిల్లట. అయితే దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐకి సంబంధించిన కేసులు ఏమి నమోదైనాయి అంటూ సిబిఐ కూడా ప్రస్తుతానికి, అంటే నిన్నటి వరకు అయితే హైదరాబాద్లోనే ఉంది, ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఉందా లేదా అనేది పర్టికులర్ అయితే సమాచారం లేదు. అది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కేసుల యొక్క పూర్వాపరాలకు సంబంధించి చర్చ కొనసాగుతుందట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు టార్గెట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఒక 10 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బలైతే ఇక్కడ 90 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారట. అయితే ఈ విషయాన్ని తెలిసింది మనం కాదు, ఈ విషయాన్ని తెలిసింది స్వయాన ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించే తెలిసిన 90 మంది బాధితులు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే 10 మంది బాధితులు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారట. అయితే ఇప్పుడు దానం కానీ లేకపోతే గాంధీ కానీ లక్ష్మణ్ ప్రకాష్ గౌడ్ కానీ లేకపోతే మైపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ పోయిలు కదా, ఎందుకన్నా ఆ కోవకు పోతిమి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీలో ఉండి కూడా మన మీద క్రిమినల్ కేసులు నమోదు కావచ్చే, అధికార పార్టీలో ఉండి కదా ఎఫ్ఐఆర్లు నమోదు కావచ్చే, అధికార పార్టీలో ఉండి కూడా మన బస్తీ వాసుల ఇండ్లను గులవ పెడతా అంటే ఇట్లా కళ్ళుండి చూడలేని కబోది లెక్క అయిపోతుంది. ఇదేమి రామగోసరా అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళినోళ్ళట. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న ఒక హోటల్లో బ్రహ్మాండమైన చర్చ జరిగింది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఇల్లున్నది వాళ్ళు ఎంతమంది నిన్న 11 మంది ఒక చోట, 22 మంది ఒక చోట. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు, కరిడుగట్టిన కాంగ్రెస్ వాదులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు. మనకు రేవంత్ రెడ్డి పరిపాలన వద్దు, కేసీఆర్ పరిపాలనే ముద్దు, కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రమైన మన జీవితాలైనా మారితే. ఒక విషయం మాత్రం మనం క్లారిటీగా మాట్లాడుకుందాం అని నేతలు ఏమని మాట్లాడుకున్నారట అంటే బల్ల గుద్దినట్టు మాట్లాడేట్లట. ఏమని, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డబ్బు వ్యామోహం అయితే లేదు,
డబ్బు విషయంలో కేసీఆర్ పట్టించుకోడు. అసలు డబ్బు గురించి కేసీఆర్కు ధ్యాస లేదు. ఏమున్నా తెలంగాణ తెచ్చిన పానమేటాలకు ఆ తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి, డెవలప్మెంట్కు సంబంధించి ఏం చేయాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలలో 4 కోట్ల మంది ప్రజల గుండెలలో ఎట్లా సుస్థిరంగా వాళ్ళ యొక్క స్థానాన్ని సంపాదించుకోవాలని కేసీఆర్ ఆశ ఉండే తప్ప ఈ డబ్బులు గిబ్బులు జాంతానయ్య అనేది ఉన్నది అనేది వాళ్ళే చర్చించుకున్నదట. మరి ఏం చేద్దాంరా రాముడు అంటే ఇక ఓదంపారా రాముడు అనుకున్నారట. అనుకున్న తర్వాత మళ్ళా సమావేశం ఎందుకో వాయిదా పడ్డదట. ఈ వాయిదా పడ్డ తర్వాత మొన్న హైడ్రా మొదలైనప్పటి నుండి ఇక ఆగం అడివడివి ఉడుకు నీళ్ళు దాగలేవు, సన్నీళ్ళు లోపడిపోవు, ఎట్లా అంటే ఇక బీపీ షుగర్ వచ్చినోళ్ళకంటే అధ్వానం అయిపోయారట. అసలు ఏంద్రా నాయన సినిమా చూపెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని సొంత పార్టీకి సంబంధించిన నేతలే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుందట. సో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసిళ్ళు. కానీ కేసీఆర్ ఒక మాట చెప్పిండు. ఏమని? మీరు ఎంతమంది అయినా కాంగ్రెస్ పార్టీ నుండి రారి, నేను అద్దన్నా, ఇది ప్రజాస్వామ్యం. 60 మందికి 60 మంది వచ్చినా నాకు ప్రాబ్లం లేదు, 10 మందికి 10 మంది వస్తా అన్నా ప్రాబ్లం లేదు, ఒక్కరికొక్కరు వస్తా అన్నా ప్రాబ్లం లేదు. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే రాజీనామా చేసి రావాలి. ఎందుకు అంటే మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కాబట్టి మీరు అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తే గెలిచినా గెలవకపోయినా అప్పుడు నేను పార్టీ కండువ కప్తా. అది ప్రజా అభిప్రాయం, ప్రజా నిర్ణయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత కేవలం 8 నెలల్లో కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ నువ్వే రావాలి అంటూ నినాదాలు మొదలై నా ఫామ్ హౌస్ దాకా వినబడతా ఉంటే నా ఫామ్ హౌస్ చుట్టూ నేను ఎప్పుడూ చూడని మనసులను, అంటే కనీసం నాకు తెలియని వ్యక్తులు కూడా నా దగ్గరికి వచ్చి నా వల్ల పరోక్షంగా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది కూడా నా ఫామ్ హౌస్కు వస్తూ ఉంటే చాలా బాధేసింది. సో అని కేసీఆర్ ఒక కండిషన్ పెట్టినట్టు. అయితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే నాకేమవుతుంది భయ్, నాది కాంగ్రెస్ పార్టీ, ఎవరు పోతారో చూస్తా. పొంగులేటి పోతాడా ఫామ్ హౌస్కి ఎసరు పెడతా, వివేక్ పెడతాడా ఫామ్ హౌస్కి ఎసరు పెడతా, పట్నం పోతాడా ఫామ్ హౌస్కి ఎసరు పెడతా, ఇంకెవరన్నా పోతారా హైడ్రాన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 2 రోజులు లొల్లి వేస్తా. ఇప్పుడు వీళ్ళకి పదవుల కంటే ఆస్తులను కాపాడుకోవడమే చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారే ఆలోచనలో ఉండరు అంటూ వీళ్ళు ఒక లొల్లి పెట్టుకున్నారట. అయితే ఇక్కడ ఏంటి అంటే రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు. ఒక విషయంలో నేను చెప్తాను, ఏది టాపిక్ డైవర్షన్ చేయడంలో తనకు తానే సాటి, తనకు ఎవరు లేరు సాటి అనేది చెప్పొచ్చు. ఎందుకంటే రుణమాఫీ పంచాయతీ మొత్తం డైవర్ట్ అయిపోయిన పరిస్థితి. నిన్న ఏది గురుకులాలకు సంబంధించిన స్కూళ్ళకు సంబంధించిన పిల్లల ఎపిసోడ్ పక్కకు పోయింది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి ఏం చేసిండంట అంటే లీస్టు తీసుకున్నాడట. ఎవరెవరు ఆ 28 మంది మొత్తం సమావేశమైన వాళ్ళ జాతకాలు తీసిండట. వీళ్ళ ఆస్తులు ఏంది, వీళ్ళ వ్యవస్థ ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిళ్ళు, ఏం కథ, వీళ్ళకి ఏ మైనస్లు ఉన్నాయి, ఏ ప్లస్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి 48 గంటలలో నా టేబుల్ మీద పెడతా అంటే నువ్వు 48 గంటలు కాదు 12 గంటలలో నీ పార్టీకే రాజీనామా చేస్తావు, నువ్వు ఏం చేసుకో అని మొహమాటంగానే చాలా మంది అనొచ్చిల్లట. అందుకే ఆయన ఏమీ చేయలేక కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం తెలంగాణలో హైడ్రా కొనసాగుతుంది అనేది వాస్తవం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కూల్చివేసిన వాటన్నింటినీ మళ్ళీ చెరువులు చేస్తారా? ఇప్పుడు కూల్చివేసిన భవనాలను తీసేసి ఆ ప్రాంతం అంతా మళ్ళీ చెరువు చేయగలుగుతారా? నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిన పరిస్థితి యావత్తు తెలంగాణ సమాజానే తెలుసు. నేను ఇప్పటికీ అక్కడి పోయినా అది చెరువు లెక్క మారుడు కదా. ఏ రోజైతే కోపం మీద మనం ఆవేశంగా ఎట్లయితే కూల్చేసి వస్తామో గట్లనే ఉన్నది. తట్టెను మట్టి తీయలే, ఓ రేకు తీసి పక్కన పెట్టిన దాఖలా లేదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వాస్తవం. సో రేవంత్ రెడ్డి వీళ్ళందరి జాతకం తీస్తే వీళ్ళు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక చాలామంది కూడా ఏది గుతిక ఇట్లా నోట్ల నీళ్ళు పోసుకొని మింగలేక కక్కలేక చాలామంది ఉన్నారనేది వాస్తవం. దాదాపుగా చాలామంది కేసీఆర్ ఓకే అంటే రేపు పొద్దుగాల కాదు ఈ క్షణమే ప్రభుత్వం పడిపోతుంది. కానీ కేసీఆర్కి ఒక నియమం, నిబద్ధత, రాజకీయానికి సంబంధించి నిజంగా ఆయన దగ్గర ఒక మంచితనం ఉన్నదనుకోవచ్చు. ఏమన్నాడంటే ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం అది, ప్రజలు ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం అది. ఏమని అంటే మార్పు అనే సంకేతంతో తెచ్చుకున్న ప్రభుత్వం అది. మనమెందుకు కూల్చేస్తాం, మనకేం అవసరం? ప్రజలు పరిపాలన ఏందో చూడాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు
ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి ఇక ఉన్న జీవిత కాలంలో ఎట్లా ప్రజల స్థానంలలో పదిలంగా ఉండాలి అనే ఆలోచన నాకుంటుంది. కానీ వాడికి ఏంది కొత్తగా వచ్చినోడికి ఎట్లా దోసుకోవాలి ఎట్లా దాచుకోవాలనే ఆలోచనలు వస్తుంది. ఈ రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత ఫరక్ ఉంటుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న రోజు ఖచ్చితంగా వాళ్ళకు తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో కొన్ని ఆరాధీసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అంటే 100% ప్రజలలో తమ యొక్క అంతిమంగా కూడా ప్రజల నుంచి భయంకరమైన వ్యతిరేకతను కూడగట్టిన పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. కేవలం 8 నెలల కాలంలో ఇక నువ్వు వద్దు జీవిత కాలంలో నీ ముఖం చూడొద్దు అంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణలో ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏందో తెలుసా, కాంగ్రెస్కు పెద్ద గుండు సున్నాతుంది. అయితే చాలామంది ఏంది అంటే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక ఎన్నికలను ఉదాహరణ చూసి ఇప్పుడు కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి మార్పు ఉండబోతున్నది. ఎందుకంటే ఆయన వాల్మీకి అనే స్కామ్ కానీ ఇంకొక స్కామ్ ఉచిత ఆర్టీసీ బస్సు వెచ్చి అక్కడ ఎట్లా అంటే మామూలుగా లేదు. పంచాయతీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక పచ్చిగడ్డెత్తే బగ్గుమనే వార్ కొనసాగుతుంది. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి పునరావృతం కాబోతుంది. అక్కడ సీఎంను మారిస్తే ఇక్కడ కూడా ఖచ్చితంగా సీఎంను మార్చే అవకాశాలు ఉంటాయి. దీనికి మీకు కొన్ని ఉదాహరణలు ఖచ్చితంగా కూడా క్లారిటీగా, మరి రంజిత్ భాయ్ నువ్వు ఇంత క్లారిటీగా చెప్తున్నావు కదా, నీ దగ్గర ఉండే సాక్ష్యాలు ఏంటి అని చెప్పొచ్చు. మీకు ఏది ఈరోజు ఆదివారం, శుక్రవారం రోజు సెక్రటరియట్లో ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. హైడ్రాకు సంబంధించిన పనితీరు, హైడ్రాకు సంబంధించిన సమావేశం, హైదరాబాద్ పరిధికి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన నేతలందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ సమీక్షా సమావేశానికి ప్రతిపక్ష నాయకుల సమీక్షా సమావేశానికి హాజరు కాలేదంటే లైట్ తీసుకుంటా. కానీ గ్రేటర్ హైదరాబాద్లో ప్రజల చేత ఎన్నుకోబడి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన చాలా కీలకమైన నేతలుగా చెప్పబడే దానం నాగేందర్ ఆ సమావేశానికి హాజరు కాలేదు, అరకెప్పుడు గాంధీ ఆ సమావేశానికి హాజరు కాలేదు, ప్రకాష్ ఆ సమావేశానికి హాజరు కాలేదు, దాంతోపాటు గూడెం మైపాల్ రెడ్డి కూడా ఆ సమావేశానికి హాజరు కాలేదు. మరి ఎవరు హాజరయ్యారంటే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి పతంగ్ పార్టీ నుండి అయితే వచ్చింది. ఎందుకంటే ఫాతిమా కాలేజీని కూల్చే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. చాలా క్లియర్ కట్గా మీరు ఆలోచించండి. మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి గిక్కనే ఉంటాడు. ఆయన కాలేజీలను బుల్డోజర్లను తీసుకెళ్లి కూల్చేసిలు. నోటీసులకు సంబంధించి పరంపర ఎంత అంటే క్షణాలలో జరిగిపోయింది, కనురెప్ప వాల్చే అంత క్షణాలలో జరిగిపోయింది. కానీ వాళ్లకు ఇక్కడ వర్తించే చట్టం మరి ఫాతిమా కాలేజీ విషయంలో ఎందుకు వర్తించదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఫాతిమా కాలేజీకి సంబంధించి విద్యా సంవత్సరం లాస్ అవుతుంది, వాళ్ళకు మేము నోటీసులు ఇచ్చాం, వాళ్ళు పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా నోటీసులు అయితే ఇచ్చాం, వాళ్ళు విద్యా సంవత్సరం అకాడమీ పూర్తి స్థాయిలో కూడా ఖరాబ్ కాకుండా మేము చూస్తున్నామని చెప్పారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఎక్కడైనా నమ్మశక్యం ఉందా? పతంగి పార్టీని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అన్న మాటలు చాలా గుర్తుకొస్తున్నాయి. గ్రామాలలోకి ఎవరన్నా వస్తే వాళ్ళ లాగులలో తొండలు సొరగొట్టుర్రి, షెట్టు గట్టేర్రి, ఈ డైలాగులన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పతంగి పార్టీని చూస్తూ ఇవన్నీ సొరగొట్టుకుంటున్నాయి అనేది క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పతంగి పార్టీకి కాంగ్రెస్ పార్టీ చిచ్చు పోసుకుంటున్నది. ఎందుకు అంటే ఫాతిమా కాలేజీని కూల్చగొట్టి తన యొక్క నీతి నిజాయితీ ఏందో నిరూపించుకోవాలి. అది సకలం చెరువుకు సంబంధించి నడి షెర్లు ఉన్నది, దాని తెరువుకు ఎందుకు పోతలేదు అనేది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే నిన్న మనం వైఆర్టీవీలో చాలామంది బాధితులను వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనం బాధితులను తీసుకుపోయినాం. ఏంది అంటే ఈ హైడ్రా పేరుతోని ఏం జరుగుతున్నది, ఈ హైడ్రా పంచాయతీ ఏంది, ఎందుకు పేదల పక్షాన పేదలను ఉసురు పోసుకుంటున్నది అనేది అక్కడికి సంబంధించి మొత్తం వివరాలు సేకరించే ప్రయత్నం చేసిన. ఇక్కడ ఏంది అంటే ఒక్కసారి చూడురు, ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, ఇది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆగమాగం అడివడి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూల్చేసింది. అంటే ఏ హక్కుతోని కూల్చేసింది అనేది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పలే. ఒక్కసారి మీరు ఇదంతా చూడండి. నోటీసులు లేకుండా వితౌట్ నోటీసులతోని ఎట్లా అంటే ఇక ఊరు మీద పడ్డ రాక్షసుల కంటే అధ్వానంగా కూడా మారిపోయే పరిస్థితి కనబడ్డది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ విజువల్ అన్నీ కూడా మొత్తం చూడండి. ఇక్కడ మొత్తం కూడా కూల్చివేస్తున్న పరిస్థితులు ఎట్లా కనబడుతున్నాయో చూడొచ్చు. వితౌట్ నోటీస్తోని కూల్చేసి మరి అదే ఫాతిమా కాలేజీకి సంబంధించి అదే రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు వాళ్ళ అన్నకు సంబంధించి తిరుపతి రెడ్డికి కానీ ఆ కాలనీకి కానీ, ఎందుకంటే ఆ కాలనీకి సంబంధించిన ఇదే దుర్గం చెరువు పక్కనున్న అమర్ అనే ఒక సొసైటీకి సంబంధించిన దాంట్లో మొత్తం వాళ్ళకి సంబంధించిన
ఐఏఎస్ ఐపీఎస్ పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి సిచ్చు పడ్డది, కాంగ్రెస్ పార్టీకి సిచ్చు పడ్డది. పతంగి పార్టీని చూసి సిచ్చు పోసుకున్నాడు. సో ఇక ఏమీ చేయలేక పేదల ఇండ్లను కూల్చేస్తున్నాడు రేవంత్ సర్కార్. ఇది చూసి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఉంటాడా? కాంగ్రెస్ ఎమ్మెల్యే గనక ఒకవేళ ఈ బస్తీకి పోతే మళ్ళీ తిరిగేస్తాడా? ఒకసారి మనం తెలంగాణ భాషలో మాట్లాడుకుందాం. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకొని బస్తీకి పోతే మళ్ళీ తిరిగొస్తారా? రానిస్తారా వాళ్ళు? ఒకసారి మనం ఆలోచించాలి. కొండారెడ్డిపల్లెలో జరిగిన జర్నలిస్టుల మీద దాడి ఎట్లా జరిగిందో కనీసం అక్కడన్నా ప్రాణాలతో వచ్చారు. ఇక్కడ ఆ పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు అంటే ప్రజలు అంత ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయి. అరే తినే అన్నంలో మన్ను పోసిళ్ళు, దాంతోపాటు అక్కడ ఉన్న బట్టలు మొత్తం నీళ్ళు అయిపోయి వాన కొడతా ఉంటే బుల్డోజర్లు తీసుకొచ్చి అరే కూల్చేస్తే కూల్చేయి భయ్, సరే బఫర్ జోన్లు ఉంది, ఎఫ్టీఐఎల్ జోన్లు ఉంది, నువ్వు అంత మొగోడివి అయితే నీకు అంత రోషమే ఉంటే నువ్వు అంతా అన్నమే దించే, తెలంగాణలో అన్నమే దించే, మా చెరువుల కట్టల పోయించింది ఏం చూడకపోతే ఏం తినకపోతే అక్కడ ఏం కనబడకపోతే నిజంగా నువ్వు పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూల్చేయి. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న సంధ్యా కన్వెన్షన్ లుల్లేందో చూడు, అక్కడి నుండి పోతే మళ్ళా పట్నం మహేందర్ రెడ్డి బండల మీద నడీసెర్ల బుడ్రాయిగా ఇచ్చినట్టుగా ఇచ్చిండు, ఆయన సంగతి చూడు. అక్కడి నుండి వివేకం సార్గా ఇచ్చింది, అక్కడి నుండి మళ్ళీ పోతే ఏది ఫాతిమా కాలేజ్ సంగతి చూడు. అప్పుడు నీ మొగతనం నీతి నిజాయితీ ఏందో చూపెట్టి, ఎవడు మొగోడో అని మల్కాజ్గిరికి రా, నువ్వు పోటీ చేద్దుదా, నీ మొగతనం ఏంది, నువ్వు మొగోడివైతే రానికి ముచ్చట్లు అక్కడ మాట్లాడిన బేవకూప్ ముచ్చట్లు కాదు. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక్కడ సమాధానం చెప్పు. నువ్వు ఏంది అంటే హైడ్రా పేరుతో హైడ్రా మాదు. నిజంగా నువ్వు కూలగొట్టదలుచుకుంటే నెక్లెస్ రోడ్ మొత్తం ఆడున్న షాపింగ్ మాల్ అక్కడ ఉన్నాయి, మొత్తం బఫర్ జోన్లోనే ఉన్నాయి. మొత్తం బఫర్ జోన్ ఎక్కడ ఎఫ్టీఎల్లోనే ఉన్నది. ఆఖరికి ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఉన్న బిల్డింగ్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నది. మరి వీటన్నిటిని కూల్చేస్తావా? ఆ దమ్ము ధైర్యం ఉందా? వీటికి మాటలు రావు. లింబునే పార్కు కానీ అక్కడ ఉన్న ఆ పార్కులు, ఇందిరా పార్కు, రకరకాలుగా ఉంటాయి ఆ పార్కుల పేరు, వాటన్నిటిని కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. మరి ఏంది సంగతి చెప్పగలుగుతావా రేవంత్ రెడ్డి? అంటే నువ్వు పేదోడిని ఎట్లా మోసం చేస్తున్నావు అంటే నానా రకాలుగా మోసం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం తెలంగాణలో హైడ్రా అనే హైడ్రామా కొనసాగుతున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది. అమరావతికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి నా హైదరాబాద్లో హైడ్రా పేరుతో చేస్తున్నావా? నిజంగా హైడ్రా నిజంగా కూడా దానికి పవర్సే ఉంటే ఫాతిమా కాలేజీని, ఇతరత్ర కాలేజీని కూల్చిరా. లేదు అక్కడ విద్యార్థులకు సంబంధించిన అకాడమీ ఇయర్కు ఇబ్బంది ఏర్పడుతుందంటే డిసెంబర్ దాకా అడ్మిషన్లు ఉంటాయి. అది ఎవరికైనా తెలుసు. ఇంకొక విషయం ఏందో తెలుసా? అక్కడ విద్యార్థుల జీవితాలే కావచ్చు. నువ్వు నిన్న గూలగొచ్చిన రాయదుర్గం కానీ, లేకపోతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఆ రాజేంద్ర నగర్ ఈ ఏరియాలలో మొత్తం గూలగొచ్చినావు కదా. ఆ కూలగొచ్చిన ప్రాంతాలలో పేదలు, అందులో చాలా మధ్యతరగతి వాళ్ళు, చిన్నపిల్లలు, వారితో పాటు వృద్ధులు, వికలాంగులు, వయసున్న వృద్ధులు, అంటే మంచంలో ఉన్నవారు, క్యాన్సర్ పేషెంట్లు, రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరి ఇల్లు కూల్చేసిన దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన నీ ప్రభుత్వం. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒకరిని నాశనం చేస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, ఆ సమాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలి, వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలి, వారికి నష్టపరిహారం కట్టియాలి. ఇది విధి విధానాలు, చట్టంలో రాజ్యాంగంలో రాసిన విధానాలు. ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేదు. తెలంగాణలో ఉన్నదల్లా కేవలం ఒకటే, యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉన్నది. యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీడీపీ నుండి వచ్చిన గ్యాంగ్ యొక్క రాజ్యాంగం నడుస్తున్న తప్ప ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం కానీ, ప్రశ్నించే హక్కు కానీ ఇతరత్ర ఏదీ లేదు. గుర్తుపెట్టుకో, ఇక్కడ పేదల జీవితాలతోనే ఆడుకుంటున్న రేవంత్ రెడ్డికి సంబంధించి తగిన శాస్తి పక్కా చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు, ప్రకృతి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది అంటే ఖచ్చితంగా నీకు కూడా ప్రకృతి సమాధానం చెప్తుంది. ఏదో రోజు ఆ ప్రకృతి సమాధానం చెప్పిన రోజు అప్పుడు నీ పరిస్థితి ఏందో బయటకు వస్తుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చాలా వరకు కూడా హైడ్రామా మామూలుగా లేదు. సో ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారట అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్ అంతా చూసిరు కదా, అదంతా చూసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో మనం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దాం. కానీ వాళ్ళు ఒక మాట డిసైడ్, నిజంగా కూడా వీళ్ళు ఒప్పుకోవచ్చు, వాళ్ళు రాజకీయ నాయకులు అనిపించుకున్నారు చూడు, ఆ పదం ఇక్కడ వర్తిస్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వేలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగా కూడా రాజకీయ నాయకులే అనిపించుకోవచ్చు. ఎందుకో తెలుసా? సమయం, సందర్భం, మనకింత నష్టం జరిగింది కదా, ఆగుదాం, వెయిట్ చేద్దాం. రేవంత్ రెడ్డి చేసిన ప్రతి తప్పును కూడా మన టైం టేబుల్లో ఏంది, మన టేబుల్ల మీద మొత్తం
దాచేసి దాన్ని ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రజల బయట పెడదాం. అప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు, మొత్తం సేకరించే పనిలో ఈ బాధితులు ఉన్నారట. బాధితులు అంటే మళ్ళీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో హైడ్రా పేరుతోని వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ సుట్టపోలు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, లేకపోతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ కూల్చివేస్తూ ఉంచి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక మంట, మామూలుగా మంట అంటే అది లావా లెక్క, అగ్ని కీలల లెక్క ఎగజిమ్ముతుంది. కానీ కాస్త సమయం పడుతుంది. వెయిట్ అండ్ సీ, వేచి చూద్దామనే ధోరణిలో వీళ్ళు ఉన్నారట. ఇది ఎపిసోడ్ అండి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ నెత్తి మీద ఏంది అంటే టవల్ వేసుకొని ఒక ఏడుసుడు కాదట, ఎందుకన్నా వత్తిమిరా కాంగ్రెస్కు నా తలపండు వలగా అని వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటూ వాళ్ళకు వాళ్ళే బాధపడుతున్న పరిస్థితులు ఒకటి. ఇక రెండోది ఏంటి అంటే పార్టీలోకి వచ్చి కేసులు నమోదు చేసుకోవడం, దాంతోపాటు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీలోకి వచ్చి కేసులు నమోదు చేసుకోవడం ఒక అంశం అయితే, పార్టీలోకి వచ్చి వాళ్ళ సొంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం అనేది ఇంకొక ఎపిసోడ్ అయితే, ఇంకొక అంశం ఏంటంటే ఆ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కూడా ఉన్న ఇజ్జత్ మొత్తం తీసేసుకుంటున్నాం అనేది ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భయం ఇది. సో ఇది ఎపిసోడ్. త్వరలో అయితే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ గూటికి 28 మంది ఎమ్మెల్యేలు అయితే చేరబోయే అవకాశాలు అయితే ఉన్నట్టున్నది. ఎందుకంటే హైడ్రా వల్ల వీళ్ళు ఇప్పటికే ఢిల్లీకి కూడా వెళ్ళిలు. ఈ కేవలం హైడ్రా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఢిల్లీకి వెళ్ళిలు అనేది ఆ విమానమో ట్రైనో ఏదన్నా లెక్క ఉంటే తీసుకో రేవంత్ రెడ్డి, నీకే తెలుస్తుంది వాళ్ళు ఎవరెవరు అనేది. నీకు ఇక హింటు కూడా ఇచ్చినా ఇక ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని కాపాడుకుంటావా కూలగొట్టుకుంటావా అనేది నీ చేతిలో ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి మీద చాలా భయంకరమైన కోపంతోనే ఉన్నారు.